డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా అవమానించిందని బీజేపీ జాతీయ నాయకుడు చింతా సాంబమూర్తి, రాష్ట్ర నాయకుడు తాడూరి శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానిస్తే ప్రధాని మోడీ ఆయన ఆశయాలను సాధించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 25 వరకు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అవమానించిన తీరును బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, పేరాల చంద్రశేఖరరావు, చింతా ముత్యాలరావు, చింత శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సమతా దివస్ నిర్వహిస్తుంది. అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర ముఖ్య ఘట్టాలు ఏవైతే ఉన్నాయో దేశ ప్రజలకు వివరించేటందుకు తెలంగాణలో ఒక 32,000 బూతుల్లో ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ప్రజలకు కరపత్రాల ద్వారా మేము తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అవలంబించిన ద్వంద్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల్లోకి మేము తీసుకుపోతూ ఉన్నాం. రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఆది నుండి వ్యతిరేకం. రాహుల్ గాంధీ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఉందని జన సామాన్యంలో విషపూరితమైన ప్రచారం నిర్వహించాడు. అసలు జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ వరకు ఆది నుండి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించేటందుకు కమ్యూనిస్టులతో కలిసి ఓడించింది కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాదు ఆయన చిత్రపటం ఏదైతే ఉందో పార్లమెంటు సెంటర్ హాల్లో పెట్టలే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నేతల హృదయాంతరాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు చోటు లేదు. 1990లో విపి సింగ్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఆనాడు చిత్రపటాన్ని పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. రాజ్యాంగాన్ని 356 ఆర్టికల్ని మార్చేటందుకు 90 సార్లు రాజ్యాంగాన్ని అప్రతిష్ట పాలు చేశాడు. ఎమర్జెన్సీలో తమ నియంతృత్వ పాశవిక దమనకాండ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ, ఈనాడు రాహుల్ గాంధీ అంటాడు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని అప్రతిష్ట పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దానిని గుర్తుంచుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో 24 లక్షల మంది అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అన్యాక్రాంతమైపోయాయి. షెడ్యూల్ కులాలు వల్ల షెడ్యూల్ తెగలు బలహీన వర్గాలు ఉన్నారు. అన్యాక్రాంతం చేసినటువంటి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోడు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని దళితుల పైన అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రజల వద్దకు వెళ్లి పట్టణ పుర ప్రముఖుల దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు బ్రతికుండగా ఏ రకంగా వారిని అవమానపరిచింది, వారు పార్లమెంటుకి రాకుండా చేసింది, వారి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ విషయాలని ప్రజలకి మేము వివరిస్తూ జయంతి ఉత్సవాలను జరుపుతా ఉన్నాం. అదే రకంగా భారతరత్న అవార్డు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోయింది? నెహ్రూ గారు బ్రతుకున్నప్పుడే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మరి పరిమితించిన అనతి కాలంలోనే సంవత్సరంలోపే వారి కుటుంబంలో 3-4 భారతరత్నాలు ఏ రకంగా రావడం జరిగింది. అంత గొప్ప మహనీయుడు కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారికి భారతరత్న వాజ్పేయి గారి మద్దతుతో విపి సింగ్ గారి ప్రభుత్వంలోనే ఇచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి బీజేపీ పార్టీ పంచతీర్థని ఏ రకంగా డెవలప్మెంట్ చేసినాం, వారి లండన్ లో ఉన్నటువంటి నివాస గృహాన్ని ఎట్లా స్మారక కేంద్రంగా తీర్చిదిద్దినాం, ఇవాళ 120 దేశాలలో ఈ రోజు జయంతి ఉత్సవాలను మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా నిర్వహిస్తా ఉంది ఘనంగా, ఇవన్నీ చెప్తూ మేము పట్టణ యొక్క పుర ప్రముఖులకి ఇవి వివరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. అందుకే అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేటటువంటి పార్టీ ఈ దేశంలో ఏకైక పార్టీ అది బీజేపీ పార్టీ అని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. అందరూ కూడా ప్రజలు శభాష్ అంటా ఉన్నారు. ఈ రోజు నల్గొండ జిల్లాలో మరి వర్షిత్ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఘనమైనటువంటి కార్యక్రమం జరిగింది. గౌరవ భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు
చింత సాంబమూర్తి గారు, అదేవిధంగా తాడూరు శ్రీనన్న గారు కూడా రావడం జరిగింది.